విశాఖ స్టీల్ ప్లాంట్ డంప్ యార్డ్ లో భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడుతో కార్మికులు పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డంప్ యార్డ్ లో అయితే భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విశాఖ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, విశాఖ గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకుంది. అయితే భారీ పెద్ద శబ్దం రావడంతో స్టీల్ ప్లాంట్ లో ప్రమాదమే జరిగిందంటూ కూడా కార్మికులు ఒక్కసారిగా ప్రాణాలు అరిచేత పెట్టుకొని పరుగులు పెట్టారు. అయితే ఎల్ఆర్ఎస్ లేడర్ రిపేర్ షాప్ డిపార్ట్మెంట్ లో హార్డ్ మెటల్ అక్కడ తరలిస్తుంటారు. అక్కడ పారేయడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే ఇదే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించిన భారీ శబ్దం రావడంతో అక్కడున్న కార్మికులు ఆ చుట్టుపక్కల స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే భారీ శబ్దంతో పాటు మంటలు కూడా చెల్లడంతో వెంటనే స్టీల్ ప్లాంట్ సమీపంలో ఉన్న ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటలను మొత్తం పూర్తిస్థాయిలో ఆర్పేయడం జరిగింది. అయితే పెద్ద ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. మీడియా సైతం అక్కడ చేరుకునేసరికి కూడా మంటలను పూర్తిగా వాళ్ళు అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే భారీ శబ్దం అయితే వచ్చింది కానీ అక్కడ ప్రమాదం తీవ్రత మాత్రం స్వల్పంగా ఉందంటూ కూడా అక్కడ యాజమాన్యం వెల్లడించింది. అయితే దీనిపైన కూడా మరోసారి ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా యాజమాన్యం వివరించింది. ఈ రోజు మధ్యాహ్నం మీద జరగడంతో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ లో ఒక భారీ శబ్దం అనేది రావడంతో పెద్ద ప్రమాదం జరిగిన ఉంచారు. కానీ స్వల్ప ప్రమాదం జరగడంతో అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.